5 को फोटो అంటే నేను రాగల ఆటే డబుల్ కోట్ పని ఇచ్చాడు అది చాలా వరకు కూడా చాలా మంది పరిష్కరించడం జరిగింది. మీకు కూడా ఎక్కడ ఉన్నా మీ ఉద్యోగాలలో ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి సన్మాన అధ్యక్షత వహిస్తున్న గారికి గారికి మరియు నాతోటి పంచాయతీ కార్మికులకు ఈ ఉన్నత మన సినిమా రాజశేఖర సినిమా విషయంలో ఒక్కసారి వచ్చింది 10 నెలలు అంటే నేను సంవత్సరం ఆగస్టు 12 తారీఖు కారణాల వల్ల నా కోటగిరి మండలానికి మన మేలో ఇష్టపూర్వకంగా మా బేగ్ నేను నిలుచోలేట్టుకున్నాను. బేగ్ సార్ గారికి నాకు అభిషేకాలకు బేగ్ సార్కి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతా ఇచ్చినట్టు నేను చేసిన కొద్ది కాలమే కానీ నాకు మా ఎంపీడీఓ సార్ గారు మంచి సహాయ సహకారాలు ఇచ్చినారు. ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా ఏమైనా పొద్దున్న ఇచ్చే అవకాశం నాకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా ప్రయత్నాలపై కూడా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయులు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే దాంట్లో మా ఎంబీఓ సార్ అయితే ఒక తండ్రి లాగా ఏదుగా డీలింగ్ చేసేవాళ్ళు. ఎవరి కష్టం వచ్చినా కూడా సార్ పోనీ కదా మనోడే కదా రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. తగ్గింది నేను చేసినాం ఏదైనా మంగళవారంలోనే నేను 4-5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. చేసినంత కాలం లేదు అక్కడ అందరు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఏదైతే నేను బదిలీ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగిందో ఇప్పుడు నాకు అరే పనిచేస్తున్న అన్నట్టు ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎప్పుడైనా ఆటంకం కలిగించలేదు, ఎప్పుడైనా సరే సమయపాలన పాటించడం జరిగింది. ఉన్నటువంటి సెక్రటరీలకి అదేవిధంగా ఎంపీఓ సార్కి ఎంపీఓ గారికి అలా ప్రత్యేక ధన్యవాదాలు. 2.5 years పనిచేయడం జరిగింది. అందులో భాగంగా ఎంపీడీఓ సారు స్పెషల్ ఆఫీసర్గా ఉండేది. మేము ఎంపీడీఓ సారు ఇద్దరం కూడా ప్రతి విషయంలో కోఆర్డినేట్ చేసుకొని 2 సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి విషయంలో నాకు సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సభలో అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మరియు నాతో పంచాయతీ కార్యదర్శి మిత్రులకు ఈనాటి సన్మాన కార్యక్రమ సమావేశానికి పలుకుతూ అయితే మన మిత్రులు మా మండలం నుంచి 4 వెళ్ళడం జరిగింది. అయితే నేను స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో జూలై నెలలో రావడం జరిగింది. నాకు ఎడపల్లి సెక్రటరీ అంటే ముందే నేను డిస్పల్లో పరిచయం, మిగతా సెక్రటరీలు కొత్త. అయితే నాకు కొత్త మండలి వచ్చినప్పుడు కొంచెం భయం వేసింది. అంటే నేను డిస్పల్లిలో 5 సంవత్సరాలు అక్కడ సెటిల్ అయిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంటే నా తోటి ఉద్యోగులు ఎట్లా ఉంటారో అంటే వాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటాను, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటాను అనేది కొంచెం భయం అనేది ఉండే. కానీ నాకు ఇక్కడికి మండలికి వచ్చిన తర్వాత వారితో నాకు డిస్పల్లి మండలి 5 సంవత్సరాలు చేసిన కన్నా ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు నాకు ఎంతో అంటే ఒక అన్నదమ్ములాగా మేము సంబంధం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు వెళ్ళి లంచ్ చేయడం కానీ బయటకు వెళ్ళడం అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ లాగా మేము మారిపోవడం జరిగింది. నా తోటి సహోద్యోగులైన పంచాయతీ కార్యదర్శి సోదర సోదరులకు అందరికీ నా
చాలా మంది వస్తూ ఉంటున్నారు, వెళ్తూ ఉంటున్నారు. అందరితో మంచి కలవడికగా ఉంటూ చేసుకుంటున్నాము. కొంతమంది వెళ్ళడం బాధాకరము. ఆ ప్లేస్లో కొంతమంది తిరిగి రావడం కూడా సంతోషమే. ఎందుకంటే మన ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్ కాబట్టి ఎక్కడైనా జరిగేవి. ఈరోజు మేము ఉండము, రేపు వెళ్తాము, కానీ మనం చేసిన పనులే మనల్ని గుర్తిస్తాయి. అదే రకంగా ఇన్ని సంవత్సరాలు మీరు అందించిన సేవలకు గాను మీ అందరికీ ధన్యవాదాలు ఉంటారని కోరుకుంటున్నాను. రండి సార్, మీరు వాళ్ళు కూడా ఇదే మండలంలో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ అందరికీ. అందరికీ నమస్కారం. బదిలీపై వెళ్ళిన మా పంచాయతీ కార్యదర్శులు, వారి స్థానంలో బదిలీపై వచ్చిన కార్యదర్శులకు అందరికీ మా మండలాఫీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మీ పంచాయతీ కార్యదర్శులు పోయిన వాళ్ళకు సన్మానం చేద్దాం, తర్వాత వచ్చిన వాళ్ళకు చేద్దామన్నట్టు దాదాపుగా 2 months అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి నిన్న వర్షం పడ్డదని చెప్పి ఇవాళ కొద్దిగా పర్వాలేదనిపించి ఈరోజు చేయడం జరిగింది. అందరూ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు వాళ్ళ మండలం అంటే వాళ్ళ గ్రామ పంచాయతీలో ఇక్కడ చేసిన విధంగానే ఆ మండలంలో మంచిగా పనులు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలా. ఉద్యోగరీత్యా నేను కూడా నాది అపాయింట్మెంట్ ఎప్పుడంటే 1994 ఎక్కడో ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర చేసి వచ్చాను. అదేవిధంగా మనకు ఎక్కడ ఉద్యోగరీత్యా ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడ పోయినా కష్ట నష్టాలన్నీ చూసుకుంటూ అనుభవిస్తూ లాస్ట్కు చివర ఖమ్మం నుంచి కరీంనగర్ రావడం జరిగింది. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి సొంత జిల్లా ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్కు రావడం జరిగింది. కాబట్టి మన ఉద్యోగరీత్యా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి పోయి చేస్తాం. కాబట్టి దయచేసి అందరూ మీ వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు అయితే నేను మా పంచాయత్ సెక్రటరీలకు కానీ లేకపోతే పోయిన వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఇంతవరకు అయితే మా దాంట్లో ఎవరికి అభిప్రాయ భేదాలు కానీ అట్లాంటివి జరగలేదు. ఇక్కడ నుండి కూడా అట్లాంటివి ఉండదు. దానికి మాత్రం నేను హామీ ఇస్తున్నాను. దయచేసి అందరూ మీ గ్రామ పంచాయతీలో మంచి పని చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.